సార్ మీరు బీఆర్ఎస్లో వర్క్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది, తెలంగాణ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అలా ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి సార్? అసలు నేను పదే పదే పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఈవెన్ టీవీలలో కూడా చెప్పాను. నాకేం భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికన్నా భోజనం పెట్టుడు వేరు, ప్రేమతో పెట్టుడు వేరు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కుంభకోణాలు చేసింది అనేది ఆరోపణ ఉంది. ఈ కార్ రేసింగ్ కానివ్వండి, ధరణి పోర్ట్ గురించి కానివ్వండి, లేకుంటే గత ప్రభుత్వానికి కేసీఆర్ గారు నీకు ఒక 1000 కోట్లు 10,000 కోట్లు ఇస్తున్నాం సూట్ కేసు, ఇక మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకుంటాను. మరి కేంద్రం ఇన్ని చేస్తున్నా ఎందుకు రైతులకి, ఇంకా రైతుల చావులు చూస్తున్నా, ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం, పంట నష్టం వచ్చిదే చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది? కొనుగోలుదారులు ఎక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది లేదు. అదే కదమ్మా ప్రాబ్లమ్. ఇది ఎంత దరిద్రపు చేతగాని ప్రభుత్వం అంటే. ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ తోనే ఎక్కువగా ఉంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేసి అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కవిత ఒక లేఖ రాసింది. ఆ లేఖ కూడా బయట ఇప్పుడు కేసీఆర్కి తన కూతురికి మధ్య విభేదాలు వచ్చాయి అనుకోవాలా, అదొక డ్రామా అనుకోవాలా? నిజంగా చెప్పాలంటే అది ఇప్పుడు రాజకీయాల కంటే ప్రజలకు. మోదీ గారు వచ్చాకే జిఎస్టీలు కానీ ఏదైనా మధ్యతరగతి వాడు కొనుక్కోవడానికి పోయినప్పుడు ఈ జిఎస్టీ బరువు అనేది ఎక్కువ పడుతుంది అనేది చాలా మంది వర్షన్. అసలు నిజంగా చెప్పాలంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ఏంటంటే కట్టిన ట్యాక్స్ మధ్యలో వాళ్ళు మధ్యతరగతి వాడు కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. జిఎస్టీ ఎక్కువ అయిపోయిన దగ్గర నుంచి అనేది ఉంది సార్, ధోరణి ఉంది. మీరు చెప్పేది నేను ఏకీభవిస్తున్నా, నో. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు కొత్త కామెంట్స్ చేశారు. నేను మోడీ స్కూల్లో చదివాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకుంటే జుట్టు పట్టుకుంటాడు. అందుకొరకు రేవంత్ రెడ్డి బీజేపీ హయాం తెప్పించిందని చెప్పుకోవాలా, 24 గంటల కరెంట్ కేసీఆర్ ప్రభుత్వం తెప్పించింది అనుకోవాలా? కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ. నా రాజకీయ లక్ష్యం, నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను, ధనం మూలం ఇదం జగత్. లేనోళ్ళందరూ ఉన్నోళ్ళు కావాలి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలను కాపాడి స్వరాష్ట్రం కోసం ఉద్యమకారుడిగా మారి తెలంగాణ ఉద్యమంతో ప్రజల జీవితంలోకి వచ్చి బీసీల నాయకుడిగా, ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బూరా నర్సేగౌడ్ గారు. ఆయన మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, వర్తమాన రాజకీయాల గురించి తెలుసుకుందాం సార్ అడిగి. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? సార్, ఒక డాక్టర్గా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అని తెలుసు. ఈ మధ్యకాలంలో మేము చూసాం ట్విట్టర్లో మీరు కోవిడ్ ప్రికాషన్ గురించి కూడా పెట్టారు. ఇటు రాజకీయంగా అటు డాక్టర్గా మీ వృత్తి ఇంకా కొనసాగిస్తూ ఉన్నారా? అంటే ఇప్పుడు డాక్టర్ అనేది మనకు వృత్తి, రాజకీయాలు అనేది ప్రవృత్తి. ఈ రెండింటిని సమపాలనలో పోషిస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, రాజకీయాల్లో చాలామంది ప్రొఫెషనల్స్ రావాలని. ఎందుకంటే రాజకీయాలే దేశాన్ని కానీ, సమాజాన్ని కానీ, కుటుంబాలని మార్చగలవు. అందులో ప్రొఫెషనల్స్ వచ్చుంటే, చదువుకున్న వాళ్ళు వస్తే దాంట్లో కొద్దిగా క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ పెరుగుతాయి. అందుకొరకు చెప్తుంటాను, అదే నేను పాటిస్తున్నా. నేను ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నా. సార్, మీరు ప్రత్యేకించి ట్విట్టర్లో ప్రికాషన్ కోవిడ్ గురించి పెట్టడానికి రీజన్ ఏంటి? యాజ్ ఏ డాక్టర్గా మీరు పెట్టారా, లేకపోతే ఇప్పుడు సిచ్యువేషన్స్ తగ్గట్టు పెట్టారా? బోత్ అనుకోండి. యాజ్ అ పొలిటీషియన్ మా రెస్పాన్సిబిలిటీ యావత్ సమాజానికి జాగృత పరచడం. యాజ్ అ డాక్టర్గా ఈ యొక్క సమస్య అనేది చాలా, మనం కోవిడ్ మహమ్మారిని చూసాము, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ముందు ఎందుకంటే కుటుంబాల్లో ఒక వ్యక్తి పోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బందులకు గురవుతుందో తెలుసు. కాబట్టి ఒక ప్రికాషన్, జస్ట్ కీపింగ్ ఎ మాస్క్, అంటే ప్రికాషన్ అనేది అవసరం కదా. బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు సింపుల్ వేరింగ్ ఎ మాస్క్ హెల్ప్స్. ఎందుకంటే ఈరోజు 7,000 కేసులు అఫీషియల్గా రికార్డ్ అయినాయి దేశంలో, అన్అఫీషియల్గా ఎక్కువ ఉండొచ్చు. సింపుల్, దాంట్లో సివియారిటీ తక్కువ ఉన్నా కూడా స్పెషల్ ఏంటంటే మాస్క్ పెట్టడం వల్ల, స్పెషల్లీ ఎవరికైనా జలుబు కోల్డ్ ఇట్లా ఉందనుకో,
సినిమా థియేటర్ పోకుండా ఉండటం, ఇవన్నీ స్మాల్ థింగ్స్ మనం నివారించవచ్చు, జీవితాల్ని కాపాడవచ్చు. అది నా బాధ్యతగా చేస్తుంది. సార్, మీరు బీఆర్ఎస్లో వర్క్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది తెలంగాణ, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అలా ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి సార్ అసలు? నిజంగా ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద గవర్నెన్స్, నాట్ విత్ ద గవర్నమెంట్, ప్రాబ్లం విత్ ద గవర్నెన్స్. నేను పదే పదే పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఈవెన్ టీవీలలో కూడా చెప్పాను, నాకేం భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికన్నా భోజనం పెట్టుడు వేరు, ప్రేమతో పెట్టుడు వేరు, కసరుకుంటా పెట్టుడు వేరు. కసరుకుంటా పెడితే దాని వాల్యూ ఉండదు. అట్లనే మన గవర్నెన్స్గా మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు అది దేవుడిచ్చిన బాధ్యత కాబట్టి అది ఒక బాధ్యతగా నిర్వహించాలి. ఒక అధికారం, అహంకారం, అందుబాటులో లేకపోవటం, అంచువేత ధోరణి అనేది డెఫినెట్లీ ప్రజలు సహించరు. అందుకొరకు గతంలో బీఆర్ఎస్ కోల్పోయింది కూడా దానివల్లనే. ఇక కాంగ్రెస్ గురించి అంటే ఒక ప్రభుత్వం ఎట్లా ఉండకూడదో, ఏడాది పాలన కూడా మీరేమంటారు? ఏడాది కాదు అసలు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో కానీ ప్రపంచంలో ఒక ప్రభుత్వం ఎట్లా ఉండొద్దు, ఒక రాజకీయ నాయకులు ఎట్లా ఉండొద్దు అంటే ఈ మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎగ్జాంపుల్గా పెట్టచ్చు. సిలబస్ పెడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి చెప్పుడు మన టైం వేస్ట్, మన వోకల్ కార్డ్ ఎనర్జీ కూడా వేస్ట్. సార్, గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కుంభకోణాలు చేసింది అనేది ఆరోపణ ఉంది. ఈ కార్ రేసింగ్ కానివ్వండి, ధరణి పోర్ట్ గురించి కానివ్వండి, ఇలాంటి వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు మనం కొత్తగా చూసుకున్నట్టయితే రీసెంట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది, కానీ అవి ముందుకైతే వెళ్ళట్లేదు, సరైన ఇదైతే జరగట్లేదు. మీరేమంటారు? చెప్పాలంటే అమ్మా గౌతమి, బ్రాడ్గా చెప్పాలంటే మీరు ప్రపంచంలో దేశాలను చూడండి, ఏ దేశాలలో కరప్షన్ తక్కువ ఉందో ఆ దేశాలు డెవలప్డ్ నేషన్ అయినాయి, అభివృద్ధి చెందిన దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, వెస్ట్రన్ యూరోప్ కానీ, సింగపూర్ కానీ, జపాన్ కానీ, ఏ దేశాల్లో అయితే కరప్షన్ చాలా తక్కువ ఉందో ఆ దేశాలే అభివృద్ధి చెందినాయి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈరోజు కరప్షన్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అదేంటంటే కుడి ఏమైతే పొరపాటు కాదు అన్నట్టు సేమ్ టు సేమ్. మీరు ఉన్న పాయింట్ కాళేశ్వరం గురించి, ఇది కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఇంత దోచుకున్నారు, దాంట్లో మాకు కొంత పాలు కావాలని కొట్లాడుతున్నట్టు ఉన్నది. కానీ కరప్షన్ గురించి ఒక సమస్యకు ముగింపు పలుకుదామని లేదు. అండ్ ఇప్పుడు ఏదైనా కూడా మనం మంచోళ్ళం అయితే కదా, దయ్యాలు వేదాలు అందించినట్టు వీళ్ళు కరప్షన్ ఏంటంటే, కాంగ్రెస్ కరప్షన్ ఏంటంటే అది రిటైల్ కరప్షన్. అదేంటంటే మంత్రులు గల్లా పెట్టాలు, ఎమ్మెల్యేలు గల్లా పెట్టాలు, ముఖ్యమంత్రి కుటుంబం గల్లా పెట్టాలు, అందరి హోల్సేల్గా కరప్షన్ పెట్టుకున్నారు. ఇక వీళ్ళు కరప్షన్ గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇంకోటి మీకు ఏంటంటే ఈరోజు నేను చెప్పాను, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల్లో మోడీ గారు 317 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎంత? 317 లక్షల కోట్ల బడ్జెట్. 317 లక్షల కోట్ల బడ్జెట్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి అవినీతి ఛార్జ్ కూడా లేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ మోడీజీ. ఎందుకంటే చెప్తున్నా అంటే అదే 2004 నుంచి 14 వరకు యూపీఏ హయాంలో వాళ్ళు ప్రవేశపెట్టింది 90 లక్షల కోట్ల బడ్జెట్. 90 లక్షల కోట్ల బడ్జెట్లో యావరేజ్గా ఆ 7% ఆల్మోస్ట్ 5 lakh crores కరప్షన్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ఇప్పుడు 7% కరప్షన్ నుంచి 10% అయింది, 10% నుంచి 20% అయింది. సార్, మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని. ఆ మనకి తెలంగాణలో ఏమన్నా మార్పు వచ్చిందా? అలాంటి ఏదైనా మార్పు జరిగిందా? కేంద్రం 11 ఏళ్ళు చేసింది కదా, మన తెలంగాణలో ఏమన్నా చెప్పాలంటే ఈరోజు కేంద్ర అండదండలు లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
అంతో ఇంతో అభివృద్ధి చెందిందంటే కేవలం మోడీ గారి అండదండల వల్ల. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ నేను నా కాన్స్టిట్యున్సీ చెప్తాను. భువనగిరి పార్లమెంట్ యాజ్ ఎంపీ, నేను అపోజిషన్ ఎంపీనే. దాదాపు 9,000 కోట్ల పనులు చేశాను. 9,000 కోట్ల పనులు. ఫర్ ఎగ్జాంపుల్, దాదాపు 1,400 కోట్ల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెచ్చాను. ఈరోజు 10 రూపాయల ఓపీతోని 10 లక్షల ఆపరేషన్ ఉచితంగా చేయించుకున్నాను. ఇప్పుడు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలే. కేంద్రీయ విద్యాలయం తెచ్చాను. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చాను. మా యాదగిరిగుట్టకు MMTS శాంక్షన్ చేయించుకున్నాను. 440 కోట్లు, 100%. బోర్లీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే దాదాపు 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు దాదాపు 70% కంప్లీట్ అయింది. ప్లస్ అది కాక ఇంకా మేజర్ చెప్పాను. రూసా బిల్డింగ్స్, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్, మన్రేగా ఫండ్స్, గ్రామీణ సడక్ యోజన కింద ఫండ్స్, రూరల్ రోడ్డు కింద ఫండ్స్, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే అదే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుంటే ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో అభివృద్ధి కాకుంటే. ఇవ్వ తెలంగాణ గురించి చెప్తా. 10 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు. ఎందుకంటే ఈ పిచ్చి కామెంట్లు చేస్తుంటారు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకేమి ఇచ్చింది మా మీద. వీళ్ళకి ఇచ్చుడు అంటే ఏంటంటే సూట్ కేసు నిండా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు మీరు వాడుకోండి అది, లేకుంటే గత ప్రభుత్వానికి కేసీఆర్ గారు నీకు 1000 కోట్లు 10,000 కోట్లు ఇస్తున్నాం సూట్ కేసు, ఇక మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకుంటా అంటే వీళ్ళకి ఇచ్చినట్టు. వీళ్ళకు సికింద్రాబాద్కు 1000 కోట్లతోని అప్గ్రేడ్ చేస్తే వీళ్ళకి ఇచ్చినట్లు కాదు, రాష్ట్రానికి కాదు. కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తే మనకి ఇచ్చినట్టు కాదు. ఈరోజు మా టర్మినల్ ఏదైతే ఉందో చర్లపల్లి టర్మినల్ కొత్తగా నిర్మిస్తే వీళ్ళకి ఇచ్చినట్టు కాదు. మెగా టెక్స్టైల్ పార్కు మొత్తం దేశంలో ఏడిస్తే ఇక్కడ పెడితే ఇక్కడ వీళ్ళకి ఇచ్చినట్లు కాదు. మొత్తము స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వరకు వచ్చే వరకు కేవలం 2,200 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే మోడీ గారు వచ్చిన 10 ఏళ్లలో 2,400 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేస్తే ఇది వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి తెలంగాణకి ఇస్తే వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి ఏమన్నా క్యాష్ అండ్ క్యారీ. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే కేంద్రం బడ్జెట్ ఇస్తేనే కదా నెరవేర్చుకునేది అని వాళ్ళు కూడా అది చెప్తున్నారు కదా. అత్త సొమ్ము అల్లుడు దాసనం చేసినట్టు ఇది ఎట్లా అంటే ఇక నేను పిల్లల్ని గంట పక్కింటోడు పోషించాలన్నట్టు ఉన్నది గత ప్రభుత్వం కానీ వీళ్ళ ప్రభుత్వం కానీ. టోటల్ నాన్ సెన్స్ అండి. నేను చెప్తున్నా కదా, నిజంగా కేంద్ర ప్రభుత్వంతో మంచిగుండి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఎంపీ, అపోజిషన్ ఎంపీ ఎందుకు చేయగలిగినాను? బికాస్ ఆఫ్ ద లాబీ, ద వే యు వర్క్. ఈరోజు 1,00,000 కోట్లు అప్పు ఎవరు ఇప్పించిందండి? అన్ని బ్యాంకుల నుంచి. కేంద్రం పోనీలే తెలంగాణకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతుంటాను అంటేనే కదా. అందుకొరకు ఈరోజు ప్రతి గింజ తెలంగాణలో పండే ప్రతి గింజ కొనేది కేంద్రం. ఒక్కొక్క ఎకరానికి మీకు తెలుసా కేంద్రం దాదాపు 12,000 ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది. మరి కేంద్రం ఇన్ని చేస్తున్నా ఎందుకు రైతులకి ఇంకా రైతుల చావులు చూస్తున్నా, ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం, పంట నష్టం వచ్చి ఇదే చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది? కొనుగోలుదారులు ఎక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది లేదు. అదే కదమ్మా ప్రాబ్లమ్. ఇది ఎంత దరిద్రపు చేతగాని ప్రభుత్వం అంటే, రాష్ట్ర ప్రభుత్వం రోలు ధాన్య సేకరణలో కేవలం బ్రోకర్ రోల్. ధాన్యం సేకరించాలి, మిల్లింగ్ చేయాలి. ఆ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని కేంద్రానికి ఎఫ్సీ, కేంద్రం అంటే ఢిల్లీ కాదు, ఇక్కడే గోదాముకి ఇవ్వాలి. దానికి అమౌంట్ ఇస్తారు, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తారు, మిల్లింగ్ ఛార్జ్ ఇస్తారు, స్టోరేజ్ ఛార్జ్ ఇస్తారు, అదేవిధంగా కమిషన్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ కొనటానికి మొదలు చెల్లించే డబ్బుకు మీద వడ్డీ ఉంటుంది కదా. లెటర్స్ ఒక 2 months అయింది మొత్తం ఫ్రమ్ ద రైతుల్ని సేకరించి కేంద్రానికి ఇవ్వడానికి 1 నెల, సంవత్సరం, నెలన్నర అయింది అనుకోండి. ఈ నెలన్నరకు వడ్డిస్తారు ఈ చేతగాని ప్రభుత్వానికి. దాన్ని కనీసం కేంద్రం ఇచ్చే డబ్బుల్ని సరిగా అమలు చేసేటటువంటి విఘ్నత కూడా లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈరోజు 14 పంటలకు మొన్ననే పెంచారు. 2014కు 2024కు ఆల్మోస్ట్ 90% MSP పెరిగింది, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే
ఇప్పుడు కావాలంటే ఐఏఎం ఉంది, నేను చూసాను, నా కళ్ళారా చూశాను. ఈ గొర్రెల పథకం పైసలు ఎవరు ఇచ్చారమ్మా? కేంద్రమే ఇచ్చింది కదా. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద అప్పిచ్చింది. ఇప్పుడు ఇచ్చిన పైసలు దుర్వినియోగం 90% అవినీతి. బ్రోకర్లు, అధికారులు, మంత్రులు అందరు బాగుపడ్డారు. అదే గొర్రెలను రింగ రోజు అని తిప్పటం, క్యాచ్ చేసుకోవటం. దానివల్ల ఏమైనా లాభం అయింది? ఈ డబ్బులు 6,000 కోట్లు ఇప్పుడు కేంద్రానికి సంస్థకైతే మనం పే చేయాలి కదా విత్ ఇంట్రెస్ట్. ఎవరు చేస్తారు? తిన్నోడు చేయడు కదా. అది అందుకొరకు బీజేపీ గవర్నమెంట్ ఒకసారి తెలంగాణ వస్తే ఒక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ మంత్రులు హెలికాప్టర్ తప్పితే కింద కాలు పెట్టారు. ఇలేదో పెద్ద పొయ్యి జిల్లాలో పొడుస్తున్నట్టు ఒక్కొక్కళ్ళ పోజులు చూస్తే ఒక్కడు కూడా ఏదో పుట్టినప్పుడే హెలికాప్టర్లో పుట్టినట్టు కాంపిటీషన్లో హెలికాప్టర్లో తిరుగుతున్నారు. సార్ మనం మధ్యలో మాట్లాడుకుంటూ కాళేశ్వరంది కొంచెం ఇటు వచ్చేసాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా మొన్న ఏదైతే కమిషన్ విచారణ చేసిందో దాంట్లో ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్తోనే ఎక్కువగా ఉంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేసి అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కలవదు. ఇవన్నీ ఊహాగానాలే. అసెంబ్లీలో గతంలో బద్నాం చేసేసి కొంత కాంగ్రెస్ లబ్ధి చెందింది. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చెప్పడానికి లేదు కదా, బురద చల్లటానికి. అండ్ బీజేపీ అనేది స్వతహాగా రేపు ప్రజల ఆదరణతోనే వచ్చే అసెంబ్లీలో బీజేపీ జెండా ఎగరబోతుంది, మంచి పరిపాలన అభివృద్ధి ఇవ్వబోతుంది. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీతో బీజేపీకి పొత్తు లేదు, పొత్తు ఉండబోదు. సార్ ఇప్పుడు మనం రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటుంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్కి మీరు చాలా అత్యున్నత సన్నిహితులుగా ఉన్నారు ఆయనతో పాటు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కవిత ఒక లేఖ రాసింది. ఆ లేఖ కూడా బయట ఇప్పుడు కేసీఆర్కి తన కూతురికి మధ్య విభేదాలు వచ్చాయి అనుకోవాలా, అదొక డ్రామా అనుకోవాలా? ఇది రాష్ట్ర రాజకీయాలకి ఏదన్నా వాళ్ళకి తోడ్పడుతుంది అనేది ఏమన్నా ఇంటెన్షన్ ఉందా? నిజంగా చెప్పాలంటే అది ఇప్పుడు రాజకీయాల కంటే ప్రజలకు ఏమన్నా దానికి సంబంధం ఉందా? ప్రజలకు దానివల్ల ఏమైనా లాభం జరుగుతుందా? అది పవర్ స్ట్రగుల్ అండ్ పైసల స్ట్రగుల్ స్పష్టంగా అర్థమవుతుంది కదా. దట్ ఈస్ ద పవర్ స్ట్రగుల్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ మనీ స్ట్రగుల్ ఇన్ ద ఫ్యామిలీ స్పష్టంగా అవుతుంది. అది ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అంశం కాదు. దాని గురించి మనం చర్చించడం కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యంలో మనం వలలో పడ్డట్లు. ఇగ్నోర్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడున్న స్కామ్స్ ఎప్పుడైతే మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ స్కామ్స్ అన్ని వీళ్ళది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నవన్నీ పక్కదోవ పట్టించడానికి డ్రామా ఆడుతున్నారు అనేది మనకి వినిపిస్తున్న ధోరణి అన్నమాట. ఇప్పుడు చూడమ్మా, రాజకీయాల్లో ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి, బట్ ఎత్తుగడల కంటే నిబద్ధత ఇంపార్టెంట్. నిబద్ధత ఉంటే ఎత్తుగడలు అవసరం లేదు. ఈరోజు మోడీ గారు ఉన్నారు, గుజరాత్లో 7 times గెలిచాం కదా. ఏమన్నా ఉచిత పథకాలు ఏమైనా పెట్టిండమ్మా? లేదు కదా. సూపర్ పాలన. మోడీ గారు అంటే ఓ మంచి వ్యక్తి, కుటుంబం లేదు, ₹1 సొంతగా సంపాదించాడు అనేది ఒక మంచి ప్రజలకు నమ్మకం. సార్ ఇక్కడ మీరు మోదీ గారి గురించి చెప్పినప్పుడు మాట్లాడుకుందాం. మీరు పేదలకు అంత మంచి చేస్తున్నారు, కానీ మోదీ గారు అనగానే ఊర్లో విలేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మోదీ గారు వచ్చాకే జిఎస్టీలు కానీ ఏదైనా మధ్యతరగతి వాడు కొనుక్కోవడానికి పోయినప్పుడు ఈ జిఎస్టీ బరువు అనేది ఎక్కువ పడుతుంది అనేది చాలా మంది వర్షన్. అసలు నిజంగా చెప్పాలంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు డిఫరెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నాయి, దాన్ని అన్ని కలిపి సింగిల్ ట్యాక్స్ చేశారు. ఇదివరకు ఏంటంటే కట్టిన ట్యాక్స్ మధ్యలో వాళ్ళు మింగేది, అకౌంటబిలిటీ ఉండకపోతుంది. ఇదివరకు అందరు ట్యాక్స్ కట్టేది, ఇంతకంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేది. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ప్రోడక్ట్లో ట్యాక్స్ కట్టేది. ఇదివరకు ఏంటంటే ట్యాక్స్ ఎగవేతేసేది ఎవరు? ప్రజలు కట్టేవాళ్ళు, కస్టమర్. కానీ ఎవరైతే దుకాణదారుడే ఎగబెట్టేది, లెక్కపత్రం ఉండకపోతుంది. ఈరోజు తప్పించుకోలేదు. అలాంటి పరిస్థితి వల్ల ఓవరాల్గా ఇంకోటి ఇన్ఫ్లేషన్ చూడమ్మా,
దాని కొలమానం ఏంటి? ఇన్ఫ్లేషన్ కదా. ఈరోజు మన ఇన్ఫ్లేషన్ ఎంత? 3%. 3% అంటే ఎంత తక్కువ? ప్రపంచంలో ఎక్కడన్నా 3% ఉందా? మీరు కంపేర్ చేసుకోండి. పప్పులు కానీ, రైస్ కానీ, మన అంటే ఒక మధ్యతరగతి వ్యక్తికి కావాల్సిన వస్తువుల్లో మేజర్గా డిస్టర్బెన్స్ లేదు 10 ఇయర్స్లో. లేకుంటే ఉధృతంగా ఉండే జిఎస్టీ అనేది ఇప్పుడు ఏంటంటే ప్రతి పైసా మ్యాక్సిమం ఏంటంటే ప్రభుత్వానికి పోతుంది, ప్రభుత్వం నుంచి ప్రజలకు వస్తుంది. ఎందుకమ్మా ఈరోజు భారతదేశాన్ని ప్రపంచం ఎందుకు గౌరవిస్తుంది? మనం ఆర్థికంగా బలపడ్డాం, మనం అడుక్కునే స్టేజ్ నుంచి ఇచ్చే స్టేజ్కి ఎదిగినాం. ఒక్కొక్క నెలలో 2 లక్షల మించి జిఎస్టీ కలెక్ట్ అవుతుంది. ఆ పైసలు ఎటు పోతుంది? బ్యాక్ వస్తుందే కదా. ఈరోజు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం కదా, కోవిడ్ వచ్చినప్పటి నుంచి. 6-7 ఇయర్స్ 80 కోట్ల మందికి ప్రపంచంలో ఎక్కడ అందిస్తున్నారు? 80 కోట్ల మందికి అంటే ఒక్కొక్క సంవత్సరం 2.5 లక్షల కోట్లు దాని బడ్జెట్. మరి ఆ డబ్బు ఎక్కడికి వస్తుంది? మోడీ గారు తింటుండా? మోడీ గారు ఎవరినైనా తిండిస్తుండా? లేదు. నేను అదే చెప్పేది. ప్రజలు కూడా అర్థం ఎందుకు మళ్ళా ఓట్లు వేస్తున్నారు. ఇదేంటంటే మధ్యలో అపోజిషన్ లీడర్స్ కొందరు ఒక ఐటమ్ తీసుకొని సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఓ సింగిల్ ఐటమ్ తీసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. అంటే దానికి ఎక్కడెక్కడ ప్రజలకు కామన్ సిటిజన్కి అవసరం ఉందో అక్కడెక్కడ స్లాబ్స్ తక్కువ చేసుకుంటా వస్తున్నారు కదా. ఎస్, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ రంగంలో ఉంది, మార్పులు చేయాలి. కొన్ని స్టేట్స్ మధ్య తరగతి వాడు కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. జిఎస్టీ ఎక్కువ అయిపోయిన దగ్గర నుంచి అనేది ఉంది సార్, ధోరణి ఉంది. మీరు చెప్పేది నేను ఏకీభవిస్తున్నా, నో. కానీ అది రేట్లు పెరగటం వల్ల రేట్లు ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్రధానంగా ల్యాండ్ రేట్స్ బాగా పెరిగింది. ఏమైందంటే బేసికలీ ఇదివరకు 40 లక్షలు 30 లక్షలకు 50 లక్షలు ఫ్లాట్ వచ్చేది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ కాలే కంపేరిటివ్లీ. ల్యాండ్ రేట్ పెరిగింది. ల్యాండ్ రేట్ ఎందుకు పెరిగింది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తా, పృథ్వీ స్థిర పృథ్వీ అకల్పిత. అర్థమైందా? అంటే భూమి అనేది స్థిరంగా ఉంటుంది, దాన్ని నువ్వు ఉత్పత్తి చేయలేవు. అవునా కదా? నేను అంటే రైతు బిడ్డ అని చెప్పి చెప్తున్నా. ఉత్పత్తి చేయలేవు. మంది ఎక్కువైపోయినారు, కెపాసిటీ ఎక్కువైంది, పేయింగ్ కెపాసిటీ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. ల్యాండ్ రేటు ఇదివరకు 10,000 5,000 గజం ఉన్నది ఇప్పుడు 50,000 ₹1,00,000 అయింది. సో ₹1,00,000 గజం అయ్యే వరకు అపార్ట్మెంట్ గోదాంలన్నా దానికి అనుగుణంగానే క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక లెటర్ సే 15% పెరిగింది, బట్ ల్యాండ్ రేటు 200% పెరిగింది కదా. ఇప్పుడు గతంలో 15 ఏళ్ల కింద ఎకరం 3 లక్షలు ఉన్నది, ఈరోజు 3 కోట్లు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్తాను, బీబీ నగర్లోనే ఎయిమ్స్ తేక ముందుకు అక్కడ ఏరియాలో 50 లక్షలు ఎకరం ఉండే. ఇప్పుడు యావరేజ్గా 2 కోట్ల నుంచి 5 కోట్లు అయింది యావరేజ్గా. సపోజ్ అక్కడ అపార్ట్మెంట్ కడతాము, ల్యాండ్ రేట్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా. సార్, తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎట్లా ఉందంటే మీరు తల బోడిగుండు ఉందంటే ఆ బోడగుండుకు హెయిర్ కట్ ఎట్లా ఉంది అని అడుగుతున్నారు నన్ను. మిగిలిన బెర్తులు ఏ ఏ వర్గాలకు ఇస్తే న్యాయం అని మీరు భావిస్తున్నారు? నేను అడిగేది ఒకటమ్మా, రాహుల్ గాంధీ పొద్దున్న నుంచి పొద్దుకిన దాకా అసలు ఆ పుస్తకంలో ఏముందో తెలియదు. అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీద పట్టుకొని తిరుగుతాడు. కాంగ్రెస్ పార్టీ అనేది టోటల్ యాంటీ బహుజన్ పార్టీ. నెంబర్ 1 పాయింట్. ఎంత మొత్తుకున్నా 60 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రి అయిందా? లేదు, కాలేదు. ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకమ్మా? ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకు? కులగణన చేశారు, ఇంతవరకు దాని రిపోర్ట్ బయట పెట్టిర్రా? లేదు. కర్ణాటకలో చేసిండ్రు, ఇప్పుడు ఆ తప్పుల తడక మళ్ళా చేస్తామని అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూడు, ఒకటి దీన్ని ఏమి నమ్ముతా అంటే, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఎవరికో ఒకరికి ఒక మంత్రి పదవి ఇచ్చి ఆ వర్గానికి మేము మేలు చేస్తామంటే సరిపోదు. ఆ వర్గం అట్టడుగు వర్గాల యొక్క జీవితాలు బాగుపడనంత కాలం శాంపుల్ సర్వే అంటారు కదా, ఈ కులంలో ఒకరిని నిలబెట్టినాం, ఈ వర్గంలో ఒకరిని నిలబెట్టినాం, అది కాదు కదా.
సామాన్య పేద మధ్యతరగతి యొక్క జీవితాలు మారినాయా లేవా అనేది కూడా ఇంపార్టెంట్. సార్ మొన్న రేవంత్ రెడ్డి గారు కొత్త కామెంట్స్ చేశారు. నేను మోడీ స్కూల్లో చదివాను అనేసి ఇలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు మోదీ బీజేపీ రేవంత్ రెడ్డికి దగ్గర సంబంధం ఉందనేది తెలుస్తుంది. మీరు ఏమంటారు? రేవంత్ రెడ్డి తెలివైన పాలిటీషియన్ అమ్మా. అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకుంటే జుట్టు పట్టుకుంటాడు. అందుకొరకు రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద పెద్ద మనం స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు అమలు చేసినావా లేదా? ఇవన్నీ మిగతా అన్ని టైంపాస్ కామెంట్స్, ఏదో పబ్లిక్ అటెన్షన్ మార్చడానికి, లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆకర్షణ పొందటానికి, లేకుంటే బీజేపీలో ఏదన్నా మంచితనం పేరు సంపాదించుకొని ఇవన్నీ వేస్ట్. ప్రజల్లో ఇవరే జీరో 6 సబ్జెక్టులో 0 తెచ్చుకున్నటువంటి ఘనత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుద్ది. సార్, మీరు బీఆర్ఎస్ హయాంలో ఎంపీగా గెలిచారు. మొన్న బీజేపీ తరపున పోటీ చేసినప్పుడు ఓడిపోవడానికి గల కారణాలేంటి? అసలు మీ గోల్ ఏంటి రాజకీయ పరంగా? ఓడిపోవటానికి కారణం ఏంటంటే భువనగిరిలో గతంలో ఎప్పుడు బీజేపీకి 5% ఓట్లు కూడా రాలేదు. మొన్న 30% వచ్చాయి. అంటే సిగ్నిఫికెంట్ జంప్. అంటే 4 లక్షల పైచిలకు ఓట్లు తెచ్చుకున్నాం. ఎప్పుడు 50,000 గతంలో రాలేదు, అయినా కూడా తెచ్చుకున్నాం. మా దగ్గర సంస్థాగతంగా పటిష్టంగా పార్టీ లేకుండే. 960 సర్పంచులు, 6 ఉన్నాం సర్పంచులు. అర్థం చేసుకోండి. అయినా కూడా మోడీ గారి యొక్క పరిపాలన, గతంలో నేను చేసిన అభివృద్ధి పనుల వల్ల గుడ్ బిగినింగ్ వచ్చేది. అండ్ బీజేపీ అనేది హై జంప్ చేయదు, స్లోగా వెళ్తుంది. మెట్లు ఎక్కుతుంటే, మెట్లు నిర్మాణం చేసుకుంటే ఎక్కువది పటిష్టంగా. 2 to 10, 10 to 20, 20 to 100, 100 to 300. అదేది గోడ దూకినట్టు హై జంపులు లాంగ్ జంపులు చేయదు. సెకండ్ ఏంటంటే నా రాజకీయ లక్ష్యం 2. అంటే రాజకీయాలు లేకముందు నుంచే చెప్తున్నాను. నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను, ధనం మూలం ఇదం జగత్. అంటే తెలుసు కదా అర్థం. లేనోళ్ళందరూ ఉన్నోళ్ళు కావాలి, లేనోళ్ళందరూ ఉన్నోళ్ళు కావాలి. పొలిటీషియన్లు ఉన్నోళ్ళు అవుతారు కానీ లేని వాళ్ళు ఇప్పట్లో రాని ఇది సార్ అసలు లేదు. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. అదే కదా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఏమైందమ్మా? ఆయన సంపాదించుకున్నాడా? నేనున్నాను. ఇంకా రాజకీయాల్లో చాలామంది నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. బీజేపీలో ఎంతమంది సొంత ఆస్తులు ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయి? ఉంటారు, అక్కడక్కడ సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, సొంత వ్యాపారం చేసి సంపాదించుకున్న వచ్చిన వాళ్ళు ఉంటారు. రాజకీయాల ద్వారా ఈరోజు మీరు అంటున్నారు కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చింది. 25% పావర్టీ నుంచి ఈరోజు పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ 5%కు తగ్గిపోయింది, 5%కు పడిపోయింది. 25 కోట్ల మందిని మోడీ గారి హయాంలో పేదరికం నుంచి పైకి తీసుకురావడం జరిగింది. మరి ఒక రాజకీయ నాయకుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఉంటేనే అవుతుంది కదా, అవునా కదా? నేను ఈరోజు కష్టపడి ఎంపీగా ఉన్నప్పుడు ఎయిమ్స్ తీసుకొచ్చాను. ఇంకా పూర్తి స్థాయి కాకముందుకే బయట 10 లక్షలకు అయ్యే ఆపరేషన్ 10 రూపాయలు ఓపీ చేస్తే సంవత్సరం చూపెట్టుకోవచ్చు. మరి అది ప్రజలకు న్యాయం కాదా? అదే నేను బిజినెస్ మ్యాన్ అండ్ అయ్యి ఉంటే నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకొని నా స్వార్థం నేను చూసుకుంటా, కానీ ప్రజలు చూసుకోగలరు. అందుకొరకు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది చదువుకున్న వాళ్ళ మైండ్ సెట్లో పొలిటీషియన్ గురించి నెగటివ్గా మాట్లాడటం, అందరు హోల్సేల్గా మాట్లాడటం తీసేయాలి. నెంబర్ 1 పాయింట్. సెకండ్, పొలిటిక్స్లోకి రావాలి. ఎందుకంటే నువ్వు టీవీ దగ్గర ఎక్కడ సార్ తరతరాలు వాళ్ళ వారసులు అదే కదా, గౌతమి బండ్లకు అదే చెప్తున్నావు. దట్ ఈస్ రాంగ్ యాటిట్యూడ్. పొద్దున కూర్చొని ఇంట్లో ముందర కూర్చొని టీవీ ముందర కూర్చొని ఇడ్లీ తినుకుంటా కామెంట్ చేసాడు కాదు. నువ్వు క్షేత్రస్థాయిలో, ఎందుకంటే నువ్వు అన్న దానికి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? డబ్బులు పంచి వస్తున్నారు, అక్రమంగా సంపాదించి వస్తున్నారు. ఓట్లు వేసేది ఎవరు? ప్రజలు. నష్టపోయేది ఎవరు? ప్రజలు. మరి మీలాంటి చదువుకున్న వాళ్ళు 40-50% ఉన్నారు కదా.
మరి మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అవుతుంటే గ్రాడ్యుయేట్లు ఎవరు ఉంటారమ్మా? 500 రూపాయల కొరకు లైన్లో కూర్చొని మేము 500 ఇచ్చే వరకు ఓట్లు వేయమంటే ఇక ఈ పొలిటీషియన్ నువ్వు అందుకొరకే యూత్ చదువుకున్న వాళ్ళు బోల్సలుగా చేయకండి. నేను ఓటర్స్ అందరు చెడ్డోళ్ళు అంటలే, మార్పు రావాలి. ఏం చేయాలి? నువ్వు కుటుంబాన్ని మార్చినవా? నువ్వు ఎలక్షన్ ఇచ్చినప్పుడు 10 మంది 100 మందిని ఫోన్ చేసి అమ్మ మంచోడిని చూసి ఓటేవని నువ్వు చెప్పినావా? లేదు, ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పలేదు కదా సార్ ఇప్పటి వరకు. అది జరగలేదు, అసలు జరగే కాదు. అదే తప్పమ్మా, జరగటం ఎందుకు ఉండదమ్మా? ప్రజలకు తెలియదని కాదు, తెలిసినోడమ్మా ఓటు వేయడు, లేకుంటే నాకెందుకులే అని ఆ రోజు క్రికెట్ మ్యాచ్కు పోతారు, లేకుంటే మంచి సినిమా ఉంటే ప్రభాస్ సినిమా ఉంటే దానికి పోతారు ఓట్లు వేయకుండా. పాపం అమాయకులందరం పేదరికంతో ఇచ్చే ప్రలోభాలకు లొంగి వాళ్ళు పోయేమో ఓట్లు వేస్తారు. సో డోంట్ బ్లేమ్. ఈరోజు పరిస్థితి వేరు, 40 ఏళ్ళు. నేను చెప్పేది ఎగ్జాంపుల్. మీ టీచర్ ఎమ్మెల్సీ గురించి ఇక నేను చెప్పాలన్నా ఓపెన్గా? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గురించి చెప్పాలన్నా? సో రాజకీయ నాయకులను బ్లేమ్ చేసే ముందర ఇందులో అందరూ హరిచంద్రులు ఉంటారని నేను చెప్పట్లేదు, వ్యవస్థ. బట్ అట్ ద సేమ్ టైం వై ఆర్ యూ నాట్ సీయింగ్ మోడీ 317 లక్షల కోట్ల బడ్జెట్లో ₹1 అవినీతి జరగలేదు. నువ్వు ఎందుకంటే ఈ మధ్య నేను చూస్తాను, ఈ మధ్య కాదు మొదటి నుంచి చూస్తున్నా, వ్యవస్థ మార్చాలంటే వ్యవస్థలోకి రావాలి, గట్టు మీద కూర్చొని కమెంట్లు చేసాడు కాదు. ఈరోజు 24 గంటలు కరెంట్ వస్తుందంటే ఈ రాష్ట్రంలో మోడీ గారు ఉండబట్టి, సుపరిపాలన ఉండబట్టి, బొగ్గు కొరత లేదు, గ్రిడ్ కనెక్టివిటీ ఉంది, ఈ రాష్ట్రంలో ఎక్కువ వాడకం ఉంది, తక్కువ ఉత్పత్తి ఉంది. ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉత్పత్తి ఉంది, తక్కువ వాడకం ఉంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు గతంలో కనెక్షనే లేదు, కనెక్షన్ తెప్పించినాం. ఇప్పుడు మనం కొనుక్కునే కెపాసిటీ ఉంది. ఇప్పుడు బీజేపీ హయాం తెప్పించింది అని చెప్పుకోవాలా? 24 గంటల కరెంట్ కేసీఆర్ ప్రభుత్వం తెప్పించింది అనుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ రోల్ ఏమీ లేదు. ప్రతి ఒక్క 24 అవర్స్ కానీ ఇరిగేషన్ కానీ ఈరోజు 9 కోట్ల ఎకరాల్లో దేశంలో ఎకరేజ్ ఇరిగేషన్ పెరిగింది. మీరేమనుకుంటారు కేసీఆర్ ఇక్కడ? ఓకే, నేను ఒక్క ప్రశ్న అడుగుతా. తెలంగాణ వచ్చిన తర్వాత 8,000 మెగావాట్ల కరెంట్ కొత్తగా ఉత్పత్తి అయిందని ఎక్కడ లెక్కలేదు. కొత్త థర్మల్ స్టేషన్స్ ఎక్కడ కొట్టారు? ఏం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది కరెంటు? తెలుసు కదా, పక్క నుంచి వస్తుంది, కొనుక్కుంటున్నాం. మరి ఇదివరకు అదే 2014 ముందర ఎందుకు చేయలేకపోయినాం? గ్రిడ్ కనెక్టివిటీ లేదు, బొగ్గు కొడతారు. నీకు తెలియదా బొగ్గు స్కామ్? అందుకొరకు ఒక మంచి నాయకుడు ఉంటే మన కంట్రీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఈరోజు 4th స్టేజ్కి వచ్చారు. 4th స్టేజ్కి వస్తే కేవలం ఒకళ్ళిద్దరు బాగుపడరమ్మా, అందరూ బాగుపడతారు. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు మీరు ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నారు, ఒక 20 ఏళ్ల కింద ఇది సాధ్యమా? లేదు కదా. టెక్నాలజీ పెరిగింది, ఎఫోర్డబిలిటీ పెరిగింది, స్కిల్ పెరిగింది, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. దూరదర్శన్కే ఉందనుకో, అదే మొక్కలు 30 ఏళ్ళు ఉంటాయి కదా, మరి మీరందరూ వెళ్ళిపోతారు. అందుకొరకు ఏంటంటే డోంట్ క్రిటిసైజ్ ద పొలిటీషియన్ బిఫోర్ యూ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. మన ఓటింగ్ ప్యాటర్న్. సార్ మీరు ఇంత మాట్లాడారు కాబట్టి ఈ ఒక్క ప్రశ్న సార్, నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చేటప్పుడు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో 6 గ్యారంటీలు అన్న పథకాలు కానీ, బీఆర్ఎస్ ఉన్న హయాంలో పథకాలు కానీ, అవి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ చూసుకొని ఇవ్వాలి అంటారా? అసలు హామీలు ఇవ్వద్దు అంటారా? హామీలు ఇచ్చి ప్రజల్ని అనవసరంగా నిరుద్యోగపరుస్తున్నారని చెప్పాలా? ఒకటి విధంగా చెప్పాలంటే ఇందులో అందరు తప్పు ఉంది. నాయకులకు తప్పు ఉంది, ప్రజలు తప్పు ఉంది, ఇద్దరిది ఉంది. ఎందుకంటే గతంలో అలిమి కానీ హామీలు ఇచ్చిన సంగతి మాకు తెలుసు. గతంలో రైతు బంధు ఇవ్వలేకనే ఆఖరికి ఓఆర్ఆర్ కూడా తాకట్టు పెట్టి ఇది తెచ్చింది మాకు తెలుసు. ఏదంటే తినడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె అన్నట్టు ఈయన 15,000 ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా, తులం బంగారం ఇస్తా అంటే అందరు సొల్లు కార్చుకుంటే పోయి ఓటేసారు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నావో, మోసపోచే ముఖ్యమంత్రి అన్నాడుగా, ఎస్ ప్రజలు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నారు, నన్నేం చేయమంటావు అన్నాడా లేదా? బాజాప్తిగా ఓపెన్గా. అంతకంటే ఇక నిస్సిగ్గుగా చెప్పే వ్యక్తి ఎవరన్నా ఉంటారా?
సో ఏంటంటే నేను బేసికలీ నా బాధ ఏంటంటే ఈరోజు ఓ 40-50% మిడిల్ క్లాస్ ఉన్నారు, ఓ 40% ఉన్నారు. నిరుపేదలు ఓన్లీ 10% ఉన్నారు. సరే, నిరుపేదల కంటే కష్టం ఉంది, వాళ్ళకి తెలియదు, రాజకీయ పరిజ్ఞానం లేదు అనుకొని ఏదో ప్రలోభాల కనుక వీళ్ళకేమైందమ్మా? వీళ్ళకేమైంది? మీలాంటి వాళ్ళందరికీ ఏమైంది? 40% ఉన్నారు. ఎస్, మాకు మంచి హాస్పిటల్, మాకు మంచి విద్యా సంస్థ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ఉచితాలు పేదలకే ఉండాలి, మిగతా పనికి మాలిన ఉచితాలు అక్కర్లేదు అనే ప్రాతిపదిక మీద మీరు ఓటేస్తారా? ప్రజల్లో అనేది ఫస్ట్ అవగాహన రావాలి. ప్రజల్లో కాదు, ఈవెన్ అవగాహన ఉన్న వాళ్ళకే ఓట్లేయట్లే కదా. నేను అవగాహన లేకుండా మైకి గంట సేపు పాలిటిక్స్ మీద, ట్రంప్ నుంచి మాస్క్ నుంచి అందరి మీద మాట్లాడతారు. ఇది ఎందుకంటే చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా. భారతదేశం ఈరోజు మన జీడిపి 4th ర్యాంక్ వచ్చింది. మనం నెక్స్ట్ 20 yearsలో 2nd పొజిషన్ పోయే అవకాశం ఉంది. మన పాత గ్లోరీ మీకు తెలుసా, 1000 సంవత్సరాల క్రితం మనం ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ. ఈ ఇస్లామిక్, ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు నెంబర్ 1. 32% జీడిపి ప్రపంచంలో భారతదేశం ఉండే. మనం ఇట్లనే తిట్టుకొని కులాలు, మతాలు, మన్ను మశానం అని ఇవన్నీ తిట్టుకోవటం వల్ల, కొట్టుకోవటం వల్ల బయట రోడ్ వచ్చిండు, అంత దోసుకుపోయాడు. ఈరోజు 3%కు మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన జీడిపి 3% పడిపోయింది ప్రపంచంలో. ఇప్పుడు వచ్చిన తర్వాత గత 10-15 ఏళ్లలో కొంత సర్దుకుంటుంది. సార్, ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పాలనలో ప్రజలు బీఆర్ఎస్ పాలన బాలేదనే కాంగ్రెస్ కోటేశారు. కాంగ్రెస్ పాలన కూడా ఏడాదికే చాలా వ్యతిరేకతను మూట కట్టుకుంది. తర్వాత ఎలా ఉంటుంది పరిపాలన అనేది తెలీదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అన్నారు, ఇప్పటి వరకు నాకు లాస్ట్ ప్రభుత్వాన్ని అంచనా వేసుకోవడమే జరిగింది, ఇప్పటి నుంచి నా క్యాపబిలిటీ చూపిస్తాను అని. ఇప్పుడు ప్రజలు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బీజేపీకి ఛాన్స్ ఇస్తే బీజేపీ ఎలా తెలంగాణని అభివృద్ధి చేసింది, ఎలాంటి నియమాలు పాటించనుంది? నిజంగా చెప్పాలంటే చాలామంది ప్రజలు కామన్గా డిస్కషన్ చేసినప్పుడు 2 పార్టీలకు ఇదివరకు అవకాశం ఇచ్చాము, బీజేపీకి ఇవ్వాలనేది దృఢ నిశ్చయంతో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, రావాలని నేను కోరుకుంటున్నా, వస్తుందని నాకు 100% నమ్మకం ఉంది బీజేపీ తెలంగాణలో. 3, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక డాక్టర్గా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, విద్యా వైద్యం అనేది సమాజానికి 2 ఖండాలు. ఈ 2 ఇవ్వగలిగితే ప్రభుత్వం క్వాలిటీ ఇవ్వగలిగితే 90% ఆఫ్ ద ప్రాబ్లం మన మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్కి సాల్వ్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఒకటి, హౌసింగ్ ఒకటి ప్రధానం. నేను అందుకొరకే కూడు గూడు విద్య వైద్యం ఉపాధి నేను ఎప్పుడు చెప్తా, పంచ తంత్రం అంట. కూడు గూడు విద్య వైద్యం ఉపాధి. కూడు ప్రాబ్లం లేదు, ఫుడ్ స్కేర్సిటీ ఇప్పుడు లేదు, లేనోడు కూడా మాకు ఫ్రీగా ఇస్తున్నాం. గూడు ప్రధాన సమస్య మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. విద్యా వైద్యం మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి, 80% ఆఫ్ ద పీపుల్ ప్రైవేట్లా చేసుకుంటున్నారు. ఎందుకు పోతున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన చాలా చాలా చండాలంగా, అంటే మురికి, శానిటేషన్ ఉండదు, డాక్టర్స్ కూడా లేరు. డాక్టర్స్ ఉన్నా కూడా సరైనటువంటి పరికరాలు లేవు. డాక్టర్స్ కొరత ఏం లేదు, ఫ్యాకల్టీ లేదు సార్. చాలా మంది నర్సులు డెలివరీస్ చేసి బాలింతలు చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి, మనం చాలా చూస్తున్నాం. 100% నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మిస్ మ్యాచ్, డాక్టర్స్ లేక కాదు, మిస్ మ్యాచ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానం. ప్రాణం అనేది అందరికి తీపే కదా. అవును, బిచ్చగాడి నుంచి బిలియనర్ వరకు అందరికి ప్రాణం తీపే కదా. అందుకొరకు బయట నాకు డాక్టర్ చెప్పబట్టి వస్తే రోజు 3 ఫోన్లు 4 ఫోన్లు బయట హాస్పిటల్ జాయిన్ అయినాం సార్, 15 లక్షలు అయిపోయినాయి, ఉన్నదంతా ఊడ్చిపోయింది, నాకు నిమ్స్లో బెడ్ ఇప్పియండి, లేకుంటే అక్కడ బెడ్ ఇప్పియండి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈరోజు చాలామంది నాయకులు ఈ యొక్క పెట్టుబడిదారు, వాళ్లకు విద్యా వైద్యమే ప్రధాన వ్యాపారం. మన ప్రేమస్ మల్లన్న ఉన్నాడు కదా, పాలమ్మిన పూలమ్మిన మల్లమ్మిన, విద్యా వైద్యమే వాళ్ళ ప్రధాన వ్యాపారం. వాళ్ళ దగ్గరనే డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళదే రాజకీయ నాయకులు అవుతున్నారు. ఈరోజు మన అసెంబ్లీలో కూడా కనీసం 40-50%కు ప్రైవేట్ కాలేజెస్ హాస్పిటల్స్ ఉంటాయి.
సో ఈ బ్రేక్ చేయాలంటే కామన్ ప్రజలు నిబద్ధత ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. రేపే వస్తే ఏం చేస్తాము, ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టం చేస్తాం. అన్ని డబ్బులతో కూడా కాదమ్మా. నేను ఇదివరకు ఎన్నోసార్లు ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేక బ్లూ ప్రింట్లు రాసి ఇచ్చాము. ఉద్యమ టైంల నుంచి హెల్త్ బ్లూ ప్రింట్ తెలంగాణ ఎట్లా ఉండాలి అనేది కూడా చేశాము. ఈరోజు నేను ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 33 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కేంద్రం 40% నిధులు ఇస్తున్నది. దీన్ని పద్ధతి ప్రకారం వాడుకుంటే, టెక్నాలజీ యూజ్ చేసుకుంటే, డిజిటల్ టెక్నాలజీ యూజ్కుంటే 80% పాపులేషన్కు బెటర్ కేర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవ్వచ్చు. నెంబర్ 1 పాయింట్ 80%. ఇంకో సెకండ్ ఏంటంటే, ఈరోజు బయట 20 లక్షల అయ్యే ఆపరేషను అదే ప్రభుత్వ హాస్పిటల్లో ఎఫర్డబుల్. ఈవెన్ 1 లక్ష 2 లక్షలు సేమ్ కార్పొరేట్ టైప్ 1,50,000 అయిపోతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వస్తాం. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వస్తాం. అంటే అఫోర్డబుల్. ఒకటేమో ఫ్రీ కేర్, ఒకటేమో అఫోర్డబుల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా కదా. ఈరోజు పెట్ స్కాను 30,000 అవుతుందమ్మా, సిటీ స్కాను 5,000 6,000 అవుతుంది, ఎంఆర్ఐ 10,000 అవుతుంది. ఈరోజు తలుచుకుంటే 20% కాస్ట్లో చేయొచ్చు. 20%. ఆల్ దట్ రిక్వైర్ ఈస్ గవర్నమెంట్ కమిట్మెంట్. ఓ స్వచ్ఛంద సంస్థ పట్టుకుంటాం, గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది, దిస్ ఈజ్ ద రేట్, నో ప్రాఫిట్ నో లాస్. నీకు బయట ఒక పెట్ స్కాన్కు 30,000 అయ్యేది 3,000 చేపించి పంపించు. బయట సిటీ స్కాన్ అయ్యేది 5,000 అయ్యేది నీకు 500 ఇచ్చేసి పంపించచ్చు. అంటే దీన్ని అఫోర్డబుల్ చెప్పాలి. ఫ్రీ అనేది ఒక కేటగిరీ, టోటల్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎంకరేజ్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఎంత బాధ వేస్తుంది అంటే, నేను పీజీ స్టూడెంట్ ఉన్నప్పుడు, ఎంబీబీఎస్ ఎన్టీ రామారావు గారు సీఎం అంట పీజీ ఉన్నప్పుడు. అప్పుడు ఏంటంటే ఒక స్కాన్ మిషన్ చాలా అరుదు, అప్పుడప్పుడే వచ్చినాయి, అల్ట్రాసౌండ్ స్కాన్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ 35 years బ్యాక్. అల్ట్రాసౌండ్ స్కాన్లో చిన్న పాటు పోతే సంవత్సరం పట్టేది రిపేర్. రోజుకు 500 స్కాన్లు ఉస్మానియాలో మేము చేసేది. అంటే ఒక 500,000 రూపాయల పాటుకు బడ్జెట్ శాంక్షన్ కావాలి. అప్పుడు ఎన్టీ రామారావు గారు యూజర్ ఛార్జెస్ పెట్టారు. స్కాన్కు 5 రూపాయలు. 5 రూపాయలు ఇంటూ 500, 3 నెలలకు ఒక కొత్త స్కాన్ మిషన్ కొనుక్కున్నాం. 5 రూపాయలు పేషెంట్కు బరువు కాదు. అదే బయట చేయించుకుంటే 300 బరువు. ఇట్లా విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయొచ్చమ్మా. స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 600 మండల్స్ ఉన్నాయి. నా దృష్టిలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. స్కూల్స్ అంటే పెట్టి టీచర్లు లేకుండా చదువు చెప్పకుండా నీ పిల్లల్ని పంపిస్తావా? పంపేవు కదా. పెట్టుడు ఇంపార్టెంట్ కాదు. మండలానికి 2 స్కూల్స్ పెట్టేసి బస్ సర్వీస్ పెట్టు. ఈరోజు నేను తెలంగాణ వచ్చినాక ఫస్ట్ కేంద్రీయ విద్యాలయ భువనగిరికి తెప్పించుకున్నాను. కొట్లాడి ఫస్ట్ కేంద్రీయ విద్యాలయం. మరి ఈరోజు దాదాపు 500 నుంచి 1000 మంది స్టూడెంట్స్ చదువుకున్న కొత్త బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ మిడిల్ స్మాల్ టైపు స్కూల్లో కూడా సంవత్సరానికి 40,000 50,000 ఫీజు ఉందా లేదా? ఇక కార్పొరేట్ అయితే 6 లక్షలు 7 లక్షలు, కొన్ని అయితే 12 లక్షలు పిల్లగానికి. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. మరి 40,000 50,000 కట్టేటోడు ట్రాన్స్పోర్ట్కి ఒక 5,000 కట్టుకొని అదే అంతకంటే బెటర్ కాలేజీలు ఉంటే ఎందుకు చేయించుకోవాలి? నేనేమంటా, నిబద్ధత. ఇదేమో బిజినెస్. ఇప్పుడు అత్యధికంగా నాయకులకు ఏంటంటే విద్య వైద్యం అనేది మీకు తెలుసా? వైద్య అండ్ మెడికల్ కాలేజ్ బిజినెస్ ప్రయాణం తెలంగాణలో 45,000 కోట్లు అవుతుంది. కోవిడ్ టైంలో ప్రజలు దాదాపు 23,000 కోట్ల ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ పెట్టి 23,000 కోట్లు కేవలం 3 నెలలు. ఒక మెడికల్ కంపెనీ ఆయన బ్లాక్లో 5,000 అది డ్రగ్ను ఇంజక్షన్ని 60,000కి 70,000కి ఎంపి డబ్బులన్నీ పెట్టుకోలేక అక్కడ బాత్రూమ్లల్లో చూడలే. అప్పుడు ఐటీ ఇట్లాంటి వ్యవస్థ కంట్రోల్ ఒక నిబద్ధ మోడీ గారు ఉంటే ఇవన్నీ ఆటలు నడుస్తాయా స్టేట్లో? మోడీ గారు లాంటి వాళ్ళు ఉంటే అవుతుందా? చాలా చండాలం. పైకి వస్తుందా మీకు అర్థం కాదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఒక మనసున్న
నిబద్ధత గల రాజకీయ నాయకుడికి ఎంత పైకి పోతుంటే అంతా బాధలు మొదలవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీరు ఇంత చక్కగా మాకు వర్ణించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.